మున్సిపాలిటీలో నందికొట్కూరు మున్సిపాలిటీలో ఉన్నటువంటి చైర్మన్ గారు, అదే రకంగా వార్డు మెంబర్స్ ఒక మంచి ఆలోచనతో నందికొట్కూరును అభివృద్ధి చేసుకుందాం అన్న ఆలోచనతో ఈరోజు మరి తెలుగుదేశం పార్టీలో చేరడం. వాళ్ళ ఒకటే సలహా కూడా నేను ఇచ్చాను ఇంతకుముందు, అందరం కలిసి చేసుకుందాం. నందికొట్కూరు ఫండ్స్ అవసరం ఉంది, అదే రకంగా ఇక్కడ ఉపాధి హామీ పథకం మున్సిపాలిటీ అయినందుకు దాన్ని తీసేయడం జరిగింది. పేదలకు దాన్ని ఖచ్చితంగా మళ్ళీ రెజల్యూషన్ పాస్ చేసి కేంద్రానికి, అదే రకంగా రాష్ట్ర ప్రభుత్వానికి రెజల్యూషన్ కాపీ పంపించి ఇక్కడి నుంచి ఒక రిక్వెస్ట్ పెట్టిస్తాం. ఎంపీ గారు శబరమ్మ గారితో కూడా మంచి పని, అటువంటివి ఎన్నో చేసుకునేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇదందరినీ కూడా మిమ్మల్ని అందరినీ స్వాగతిస్తున్నాం. నేను కోరేది ఒక్కటే, పేదల కోసం పనిచేయండి, పేద కుటుంబాల కోసం పనిచేయండి. శానిటేషన్ కానీ, లేకపోతే మనకు మంచినీరు సరఫరా కానీ, ఇవన్నీ కూడా అతి జాగ్రత్తగా ఇంటింటికి చేరే విధంగా చేసుకుంటే మీరు మంచి పేరు వస్తుంది. డెవలప్మెంట్ చాలా అవసరం మనకు, దాన్ని ముందుకు తీసుకుపోవాలి. మీరంతా కూడా కలిసికట్టుగా ఉండండి. ఎవరు ఏంటి బెదిరించినా ఎదురాల్సినటువంటి అవసరం లేదు, వెంటనే కంప్లైంట్ చేయండి. మేమున్నాము మీ అందరికీ. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఆల్రెడీ ఉన్నటువంటి వాళ్ళకు కూడాను మీరు మంచి వాళ్ళకు కూడాను ఆదరించి ప్రజా సమస్యలు వాళ్ళ దృష్టికి వచ్చినట్టు కూడా మీరు అటెండ్ కావాల్సిందిగా కోరుతా ఉన్నా. ఇదంతా కూడా ఒకటే ధ్యేయం. 1994 నుంచి 2004 వరకు ఎట్లా తెలుగుదేశం పార్టీ ఉండిందో నందికొట్కూరు తాలూకాలో తిరుగులేని శక్తిగా ఆ స్థాయికి తీసుకురావాలి అన్నటువంటిది ప్రధాన ధ్యేయం. ఇంకొకటి అభివృద్ధి చెయ్యంది ఎవరిని ప్రజలు గుర్తించరు. ఈరోజు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఇంకా మరి ప్రజలలో నాంతూ ఉన్నాడు, ఆదరణ ఉంది అంటే కేవలము అభివృద్ధి మీద దృష్టి పెట్టినది 50 సంవత్సరాలు. లేకపోతే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఎవరో ఎప్పుడో మర్చిపోయారు. కానీ ఈరోజు ఆ అభివృద్ధి కాపాడుకుంటూ వచ్చింది. మీరు కూడా నేను మీకు సలహా ఇచ్చేది ఏంటంటే, అభివృద్ధి మీ రాజకీయాన్ని కాపాడేది, మీ పవర్ను కాపాడేది. ఊరికే మాటలు చెప్తే కాదు. మేమంతా ఉంటాం ఖచ్చితంగా. శబరమ్మ, మేము మీ వెంట ఉంటాం. మున్సిపాలిటీలో ఏమి చెయ్యాలో మాకు వచ్చిన సలహాలు ఖచ్చితంగా ఇస్తాం. ఇటు కేంద్రము అటు రాష్ట్రం నుంచి వచ్చే నిధులు కూడా ప్రయత్నం చేసి తీసుకొచ్చి ఒకటి నేను కోరుకునే